హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనము మంచి టేస్టీ సింపుల్ డిష్ అరటికాయ మామిడికాయ కర్రీ ఎలా చేయొచ్చు చూద్దామా. ముందుగా అయితే పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అలాగే కరివేపాకు ఈ మూడు వేసి కొంచెం ఎర్రగా బాగా వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసి కలిపి ఇవి బాగా మెత్తగా మగ్గాలండి. దానికోసం ఉప్పు పసుపు అయితే వేసేసి బాగా మెత్తగా మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు అనేది బాగా స్మాష్ అయిపోవాలి. అప్పుడే గ్రేవీ బాగుంటుంది ఈ కర్రీకి అయితే. తర్వాత అరటికాయ అయితే పీల్ చేసుకొని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మనకు కొంచెం బ్లాక్ అవ్వకుండా ఇలా తెల్లగా అయితే ఉంటాయి. ఈ టమాటా అంతా బాగా స్మాష్ అయిన తర్వాత ధనియాల పొడి, కారం పొడి అయితే వేసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత కారం పొడి వేసుకోండి. అది బాగా కలిపేసి టమాటా ఈ కారం పొడి అంతా బాగా మెత్తగా బాగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అయితే వేసేసి ఒక 2 మినిట్స్ వేయించుకొని ఇంకొక 1 మినిట్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ ముక్కకైతే ఉప్పు కారం పట్టే వరకు మగ్గించుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత అది కొంచెం మరిగేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుంటే మనకు ఈ అరటికాయ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది రైస్లోకి, చపాతీలకి. ఒకసారి ట్రై చేసేయండి.